ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేని సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారా? ఇన్నాళ్ళు ఆయన వర్గంగా కొనసాగిన నేతలే ఆయన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారా? ఆయన అండతో ఎదిగి కార్పొరేటర్లు కౌన్సిలర్లుగా గెలిచిన నాయకులే ఇప్పుడు ఆయనకి కంట్లో నలుసులా మారిపోతున్నారా? గుంపు కట్టి గూడు పుటాని చేయడానికి సిద్ధమయ్యారా? ఇవన్నీ ముందుగానే పసిగట్టేసిన ఆ ఎమ్మెల్యే అలర్ట్ అయిపోయారా? తన వ్యూహంలో భాగంగా విడిపోతే పడిపోతాం, కలిసుంటే కలదు సుఖమంటూ ఐక్యతా రాగాన్ని అందుకున్నారా? అయినా సరే తోక జాడిస్తామనే నేతలకి తనదైన స్టైల్లో గట్టిగా వార్నింగ్ ఇచ్చారా? ఇప్పుడు అక్కడంతా సెట్ అయినట్టేనా? ఇంతకీ టార్గెట్ పాలిటిక్స్ పంచాయతీ జరుగుతోంది ఎక్కడ? ఎవరా ఎమ్మెల్యే? మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గత 10 ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతుండడం, గత బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు కొండంత అండగా ఉండడం తనకు కలిసొస్తాయని అనుకున్నారు. కేబినెట్ తొలి విస్తరణలోనే మంత్రి పదవి పక్కా అని బోలెడాశలు పెట్టుకున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ కారణంగా మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. రెండో విస్తరణలో అయినా అవకాశం దక్కుతుందని భావించిన ఆ అవకాశం ఉమ్మడి జిల్లాలోని మరో నేతను వరించింది. అంతలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్సలో భాగంగా 9 నెలల పాటు పాలనకు దూరమయ్యారు. ఆరోగ్యం సహకరించకపోయినా మున్సిపల్ ఎన్నికలను ధీటుగా ఎదుర్కొని బళా అనిపించుకున్నారు. మంచిర్యాల కార్పొరేషన్ లో 60 స్థానాలకు గాను ఏకంగా 44 స్థానాలను కైవసం చేసుకుని తన సత్తా ఏంటో నిరూపించారు. అటు లక్సెట్టిపేట మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. అటు మంచిర్యాల జిల్లాలో ఇటు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా మారారు ప్రేమ్ సాగర్ రావు. అయితే ఉన్నట్టుండి మంచిర్యాల కాంగ్రెస్ లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. కేవలం 5 నెలల కాలంలో 500 కోట్ల రూపాయల అప్పులను ప్రేమ్ సాగర్ రావు తీర్చేశారంటూ ఆరోపణల బాంబు పేల్చారు బీజేపీ నేత వీరబల్లి రఘునాథ్ రావు. ఇవిగో ఆధారాలు అంటూ బీఆర్ఎస్ కూడా జాయిన్ అయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేసింది. దీంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారంపై పెనుదుమారం చెలరేగింది. వెంటనే అలర్ట్ అయిన ప్రేమ్ సాగర్ రావు ఆ అప్పుల లొల్లిపై గాంధీ భవన్ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. తాను తీసుకున్నది 109 కోట్ల 11 లక్షల రూపాయలని, దానికి వడ్డీతో కలిపి 194 కోట్ల రూపాయలు చెల్లించారంటూ ఆధారాలతో సహా వివరాలు ఇచ్చారు. తనపై ఉమ్మడి జిల్లాలో ఓ కీలక నేత చేస్తున్న దుష్ప్రచారం ఇదని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే. మంత్రివర్గ విస్తరణ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి తనపై బురద చల్లడం ఆ నాయకుడికి పరిపాటిగా మారిందని ఆయన ఆరోపించారు. అయితే ఆ నాయకుడు ఎవరు, ఏ పార్టీకి చెందిన నేత అన్న విషయంపై మాత్రం ప్రేమ్ సాగర్ రావు క్లారిటీ ఇవ్వలేదు. ఆరోపణల బాంబు పేలాక మంచిర్యాల కాంగ్రెస్ లో కుదుపులు మొదలయ్యాయని సమాచారం. ప్రేమ్ సాగర్ అండతో గెలిచిన కొందరు కార్పొరేటర్లు గ్రూపుగా ఏర్పడి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు కదిపేందుకు సిద్ధమయ్యారు అన్న సమాచారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి పదవులు ఆశించి భంగపడ్డ 3 మంచిర్యాల నేతలు మరో 15 మందితో గ్రూప్ కట్టి స్వతంత్ర వర్గంగా కొనసాగేందుకు సిద్ధమయ్యారట. విషయం తెలుసుకున్న ప్రేమ్ సాగర్ రావు తనదైన స్టైల్లో రెబల్ లీడర్లకు అల్టిమేటం జారీ చేశారట. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కుట్రలు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఐక్యంగా ఉంటామంటే పార్టీలో ఉండండి, లేదంటే వెళ్లిపోండి. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలకు తనది బాధ్యత కాదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఆ రెబల్ బ్యాచ్ కాస్త యూటర్న్ తీసుకుని మీ వెంటే మేమంతా అంటూ ఐక్యతా రాగం ఎత్తుకుందని టాక్. అయితే ప్రస్తుతానికి అంతా సెటరేట్ అయినట్టు కనిపిస్తున్న ఆ రెబల్ టీంలోని కొందరు భవిష్యత్తులో అవకాశం రాకపోతుందా, సత్తా చూపకపోతామా అంటున్నారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్. ఇక లక్సెట్టిపేట మున్సిపాలిటీలోనూ అలాంటి సీనే కనిపిస్తుందంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ప్రమాదం ముంచుకు రాకపోయినా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు తెచ్చిపెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే వేగంగా అలర్ట్ అవడంతో అంతా సెటరేట్ అయినట్టు కనిపిస్తున్న పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉందంటున్నారు. పైకి తామంతా ఒక్కటే అని ఐక్యతా రాగం హై పిచ్ లో పాడుతున్నా భవిష్యత్తులో ఆ గుంపు మళ్లీ గూడు పుఠానీ చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ గుంపును వెనక నుంచి నడిపిస్తున్న కీలక నేత ఎవరో అప్పుడు బయటపడడం ఖాయమని కాంగ్రెస్ కేడర్ భావిస్తోంది.